ఈ విధంగా కట్ వర్క్ వచ్చిన శారీకి ఫాల్ వేస్తే బాగా ముడతలుగా వస్తుంది కదా. ఈ ప్రాబ్లమ్ని అందరు ఫేస్ చేసే ఉంటారు. ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఫాల్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. దీనికి చూసారు కదా, ఇంత క్లాత్ ఎక్కువగా ఉంది. నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే అక్కడ నుంచి డైరెక్ట్గా వేసుకుంటూ వస్తారు. ఇక్కడికి వచ్చేసరికి మిగిలిన క్లాత్ అంతా ఒకేసారి లోనకు ఫోల్డ్ చేస్తారు. అలా చేయడం వల్ల మొత్తం ముడతలుగా కనిపిస్తుంది. అలా చేయకుండా ముందుగానే ఈ విధంగా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని ఒక పిన్ తోటి సెక్యూర్ చేసుకోవాలి. నార్మల్గా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు, కానీ మనం ఇలా చేయడం వలన ఎగ్జాక్ట్గా ఎండ్ నుంచి మనం వేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ నుంచి ఫాల్ వేయడం స్టార్ట్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేసి ఫాల్ వేయడం స్టార్ట్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా వేస్తున్నాను కదా. వేసేటప్పుడు క్లాత్ని కూడా ఈక్వల్గా ఉండేటట్టు జరుపుకోవాలి. ఇక చూసారు కదా, అక్కడ నుంచి ఎడ్జ్ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ. ఆ విధంగా కొంచెం కొంచెం క్రాస్గా ఫోల్డ్ చేసుకుంటూ వేసుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ పిన్ని రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి దాన్ని ఒక చేయితో హోల్డ్ చేసి పట్టుకున్నాను. ఈ విధంగా క్రాస్గా పెట్టి వేసుకుంటూ రావాలి. ఇక్కడ కరెక్ట్గా ఎడ్జ్ దగ్గరికి వచ్చేసరికి మీరు వీలైతే ఒక చిన్న టక్స్ లాగా ఇవ్వండి. అప్పుడు కొంచెం లూజ్ కూడా వస్తుంది. అక్కడ అస్సలు ముడతలు రాకుండా ఉండడానికి మంచిగా ఉంటుంది. నేను ఇక్కడ ఇవ్వలేదు, మీరైతే ఒక చిన్న టక్స్ కూడా ఇవ్వండి. చిన్నగా అడ్జస్ట్ చేసుకొని ఈక్వల్గా వచ్చేలాగా పెట్టుకొని వేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఫాల్ వేసేటప్పుడు ఇక్కడ మిషన్ దగ్గర క్లాత్ జరుగుతుంది కదా, దాంతోపాటు మొత్తం శారీ అంతటిని కూడా ఈక్వల్గా జరుపుకోవాలి. లేదంటే అది ఒకటే వైపున వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎడ్జ్ వరకు వేసుకోవాలి. ఈ విధంగా ఫాల్ చివరి వరకు నీట్గా చూసుకుంటూ వేసుకోవాలి. అలా వేసిన తర్వాత ఇక్కడ టర్న్ చేసేటప్పుడు చూడండి, నేను ఏ విధంగా చేస్తున్నాను చూడండి. ఇక్కడ టర్న్ చేసేటప్పుడు ఈ విధంగా సూది కిందకి పాదంని పైకి లేపి ఈ విధంగా శారీని అంతా టర్న్ చేయాలి. టర్న్ చేసి అక్కడ క్రాస్ ఉందో లేదో చూసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. అక్కడ వేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ స్ట్రైట్గా రాకపోతే మొత్తం మళ్ళీ శారీ అంతా కుచ్చులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత ఇందులోంచి ఇట్లా ఈ విధంగా శారీ మొత్తం బయటకని మళ్ళీ పాదం లేపి ఈ విధంగా స్టార్ట్ చేయాలి. ప్లీజ్ ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మా ఛానల్లో ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ టిప్స్తో పాటు కృష్ణ, ముకుంద, మురారి హ్యాండ్స్, ట్రెండింగ్లో ఉన్న రోజ్ హ్యాండ్స్, ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ టాపిక్స్ని షేర్ చేశాము. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను చాలా యూస్ఫుల్ కంటెంట్ని షేర్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఎడ్జ్ వరకు క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఒకవేళ ఏదైనా ముడతలాగా అనిపిస్తే కొంచెం పాల్కి కుచ్చులాగా కూడా పెట్టుకోండి. అసలైతే రాదండి. అక్కడ మీరు స్ట్రైట్గా వేస్తే మాత్రం ఇక్కడ ముడతలాగా అయితే రాదు. ఒకవేళ అనిపిస్తే కొంచెం చిన్నగా కుచ్చులు పెట్టుకోండి. నేను కొన్ని వీడియోస్లో చూశాను, శారీకి కూడా కుచ్చులు పెడుతున్నారు. శారీకి కుచ్చులు పెడితే అవి ఎలా కనిపిస్తాయి, శారీ అంతా లుక్ అంతా పోతుంది. అలా శారీకి కుచ్చులు పెట్టకూడదండి. ఎప్పుడైనా ఫాల్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. శారీకి ఎప్పుడైనా కుచ్చులు పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల నీట్గా అనిపించదు. ఈ విధంగా ఫాల్తో పాటు శారీ మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి చివరి వరకు. వేసుకున్న తర్వాత నేను ఇటువైపు టర్న్ చేసి చూపిస్తాను మీకు ముడతలు వచ్చాయి ఎలాగా వచ్చిందనేది. మీరు చూడండి. వీడియోని చివరి వరకు చూసారంటే ఎంతో కొంత యూస్ఫుల్ అయ్యి ఉంటుంది. ప్లీజ్ మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, కట్ వర్క్ వచ్చిన దగ్గర చిన్న ముడత కూడా రాలేదు. ఎంత నీట్గా వచ్చిందో. నార్మల్గా శారీ ఈక్వల్గా వచ్చినట్టే వచ్చింది, చిన్నగా కూడా ముడత రాలేదు.